వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఇది కూడా మనకి స్క్వేర్ ప్యాటర్నే, ఓకేనా. అంటే బేస్ ఫస్ట్ ప్యాటర్న్ లాగే లూప్స్ రెండు రాసింటాను, ఐ లూప్ జే లూప్. చూడండి, ఐ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 1 ఎండ్స్ అట్ 4 కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఐ ప్లస్ ప్లస్. జే వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 1, అన్ని కాలమ్స్ ప్రతి రోలో అన్ని కాలమ్స్ ఫిల్ అవుతున్నాయి కాబట్టి 1 నుంచి 4 వరకు. జే ఈజ్ ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, జే ప్లస్ ప్లస్. అయితే ఏమి ప్రింట్ అవుతున్నాయి మీకు? 0 అన్నా ప్రింట్ అవుతుంది, లేదా 1 అన్నా ప్రింట్ అవుతుంది. ఎక్కువ వరకు zeros ప్రింట్ అవుతున్నాయి కాబట్టి 1 మీద ఫోకస్ చేయండి. తక్కువ 1s కదమ్మా, 1 మీద ఫోకస్ చేయండి. ఎప్పుడు నాకు 1 ప్రింట్ అవుతుందో గమనించండి, ఓకేనా. బాగా చూడండి, ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 1. జే వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ ఈ 1 దగ్గరికి రండి. ఐ వాల్యూ ఎంత? 2. జే వాల్యూ కూడా ఎంత? 2. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 3. జే వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ ఐ వాల్యూ 4, జే వాల్యూ 4. మిగిలిన దగ్గర ఎక్కడ అలా ఐ జే వాల్యూస్ మీకు ఈక్వల్ కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ ఐ వాల్యూ 1, జే వాల్యూ 2, 1 2, 1 3, 1 4, 2 1, 2 2, 2 3, 2 4 అలా ఉంటాయి కదా. మీ రో అండ్ కాలం ఇంటర్సెక్షన్ పాయింట్ని మీరు తీసుకోండి. అలా తీసుకున్నప్పుడు ఎక్కడెక్కడైతే ఐ అండ్ జే రెండు ఈక్వల్ అవుతాయో, అంటే ఐ వాల్యూ జే వాల్యూ రెండు ఈక్వల్గా వస్తాయో, అలా ఈక్వల్గా వచ్చినప్పుడు 1 ప్రింట్ కావాలా, అలా ఈక్వల్గా లేనప్పుడు 0 ప్రింట్ కావాలా, ఓకేనా. అంటే మీ కండిషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే కండిషన్ కాబట్టి దేని లోపల ప్లేస్ చేస్తారు? ఇఫ్ లోపల. ఈ లూప్స్ ఓకే కదమ్మా. ఇది ఐ లూప్ ఫర్ రోస్, జే లూప్ ఫర్ కాలమ్స్. నెక్స్ట్ బిగిన్. ఇఫ్ ఏం రాసుకుంటారు? ఐ ఈజ్ ఈక్వల్ టు జే. రెండు ఉన్నప్పుడు, నాకు రెండు ఈక్వల్ అయినప్పుడు ఏం ప్రింట్ చేసుకుంటారు? 1. ఎల్స్ అంటే అలా కానప్పుడు, రెండు ఈక్వల్ కానప్పుడు ఏం రాసుకుంటారు? ప్రింట్ ఎఫ్ 0ని ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. జే లూప్ క్లోజ్ మా. జే లూప్ నుంచి బయటికి రాగానే మీరు ఏం రాసుకుంటారు? ప్రింట్ ఎఫ్ \n. నెక్స్ట్ లైన్ కోసం అవుటర్ ఫర్ లూప్ కూడా క్లోజ్. ఒక 2 లైన్స్ ట్రేస్ చేస్తున్నా. సరే చూడండి ఫాస్ట్గా. ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 1. 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. జే వాల్యూ 1. 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 1 ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ కాబట్టి నాకేం ప్రింట్ అవుతుంది? 1. ఇఫ్ ప్రింట్ అయింది కాబట్టి ఎల్ స్పాట్ స్కిప్ అయిపోతుంది, డైరెక్ట్గా జే ప్లస్ ప్లస్. 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఫాల్స్ కాబట్టి నాకేం ప్రింట్ అవుతుంది? 0, జే ప్లస్ ప్లస్. 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఫాల్స్ కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది? 0. 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఫాల్స్ కాబట్టి మళ్ళీ 0, జే ప్లస్ ప్లస్ 5. 5 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫాల్స్. జే లూప్లోంచి బయటికి వస్తాయి. ఎక్కడికి వస్తాం? నెక్స్ట్ లైన్. ఇక్కడ నుంచి పోయి ఐ ప్లస్ ప్లస్ జరిగితే ఐ వాల్యూ 2. 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. జేలో ఫ్రెష్గా 1తో స్టార్ట్ అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఫాల్స్ కాబట్టి నాకేం ప్రింట్ అవుతుంది? 0, జే ప్లస్ ప్లస్ 2. 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 2 ఈజ్ ఈక్వల్ టు 2 ట్రూ కాబట్టి ఇఫ్ లోపలికి ఎంటర్ అయ్యి ఏం ప్రింట్ అవుతుంది? 1. ఇఫ్ ప్రింట్ అయింది కాబట్టి ఎల్ స్పాట్ ఏమైపోతుంది? స్కిప్. జే ప్లస్ ప్లస్ 3. 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. ఐ ఈజ్ ఈక్వల్ టు జే ఫాల్స్ కాబట్టి 0, జే ప్లస్ ప్లస్. 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఫాల్స్. 0, జే ప్లస్ ప్లస్ 5. 5 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫాల్స్. జేలోంచి బయటికి వచ్చేస్తాం. నెక్స్ట్ లైన్. ఐ ప్లస్ ప్లస్ జరిగితే ఐ వాల్యూ ఎంత వస్తుంది? నేను 2 rows ట్రేస్ చేశానమ్మా. మీరు ఇంకో 2 rows ట్రేస్ చేయండి, లేదా అర్థమైంది అంటే ఇక్కడికే మీరు ఏం చేసేస్తారు? వదిలేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి కూడా నాకు ఐ జే 2 వేరియబుల్స్ సరిపోతాయి. లేదు n నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ కావాలనుకుంటే n అనే ఒక ఎక్స్ట్రా వేరియబుల్ని తీసేసుకోండి, ఓకేనా. బిగిన్. ఇఫ్ ఏమమ్మా మన కండిషన్? ఐ వాల్యూ జే వాల్యూ ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితే ఏం ప్రింట్ కావాలో మనకి? 1.
ప్రింట్ఎఫ్లో డైరెక్ట్గా 1 అని ప్రింట్ చేస్తున్నా. పర్సంటేజ్ డి ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ 1 అని మీకు తెలుసు అవునా. కాబట్టి ప్రింట్ఎఫ్ లోపలే డైరెక్ట్గా నేనే పెట్టేస్తాను 1. ఎల్స్ ఒకవేళ రెండు ఈక్వల్ కాకపోతే ప్రింట్ఎఫ్ ఏం ప్రింట్ చేసుకుంటారు 0. జేలు క్లోజ్ మా. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ \n ఐ లూప్ని కూడా క్లోజ్ చేయండి. గెట్ సిహెచ్ పెట్టేయండి. మెయిన్ని కూడా క్లోజ్ చేసేయండి. సింపుల్ ప్రోగ్రామ్ ఏమో. యూనిట్ మ్యాట్రిక్స్ అని అంటారేమో కదా మ్యాట్రిసెస్లో, దీన్ని నాకు గుర్తులేదు సరిగ్గా. మేబీ ఇది యూనిట్ మ్యాట్రిక్స్ అయి ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా వేరే ఏదైనా ప్యాటర్న్స్ చూద్దామమ్మా. ఓకేనా. బాయ్ మా. థ్యాంక్ యూ.